Hello, hi. Today we will discuss about next topic identity element. ఓకేనా సో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటో చూద్దాం ఓకేనా లెట్ ఎస్ బి ఏ నాన్ ఎంటీ సెట్ అండ్ సర్కిల్ బిఏ బైనరీ ఆపరేషన్ ఆన్ ఎస్ ఓకేనా సో ఏమంటున్నాం ఐడెంటిటీ ఎలిమెంట్ లెట్ ఎస్బిఏ నాన్ ఎంటీ సెట్ సో ఎస్ అనేది నాన్ ఎంటీ సెట్ సో నాన్ ఎంటీ సెట్ అంటే ఎంటీగా లేదు సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట ఓకేనా అండ్ సర్కిల్ బిఏ బైనరీ ఆపరేషన్ హియర్ బైనరీ ఆపరేషన్ ఈస్ సర్కిల్ ఎక్కడ అంటే ఆన్ ఎస్ ఓకేనా సో ఎస్ అంటే మన నాన్ ఎంటీ సెట్ ఓకేనా సో అయితే ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నామంటే ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ E belongs to S. So E ante means identity element. Okay na? So E belongs to S such that A circle E is equal to E. Okay na? Comma for all A belongs to S. Okay na? Then E is called right ఐడెంటిటీ ఓకేనా సో మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి ఏమంటున్నాం ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు ఎస్ హియర్ ఐడెంటిటీ ఎలిమెంట్ కాబట్టి సో ఈ అనే హియర్ ఈ ఈజ్ ఐడెంటిటీ ఓకేనా సో ఈ బిలాంగ్స్ టు ఎస్ సో ఐడెంటిటీ ఎలిమెంట్ ఎక్కడుందంటే ఎస్లో ఉంది ఓకేనా సచ్ దట్ ఏ సర్కిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ కావాలంటే ఏకి ఈక్వల్ కావాలన్నమాట ఓకేనా ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎస్ సో ఏ అనే ఎలిమెంట్ ఎక్కడుందంటే ఎస్లో ఉంది ఓకేనా దెన్ ఈ ఈజ్ కాల్డ్ రైట్ ఐడెంటిటీ సో హియర్ మనకి ఈ అనేది ఇట్ సైడ్ ఉంది రైట్ సైడ్ ఉంది ఓకేనా సో ఏ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది ఈ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఈ అనేది ఏమవుతుందంటే మనకి రైట్ ఐడెంటిటీ అవుతుంది ఓకేనా సో సేమ్ ఇలాగే లెఫ్ట్ ఐడెంటిటీ గురించి డిస్కషన్ చేసుకుందాం ఓకేనా సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ if there exists E belongs to S such that so here first ఏమంటున్నాం ఏ సర్కిల్ ఈ అంటున్నాం సో హియర్ ఏమవుతుందంటే ఈ సర్కిల్ ఏ ఓకేనా సో ఈ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కమా ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎస్ దెన్ ఈ ఈజ్ కాల్డ్ సో ఈ ఇప్పుడు మనకి ఎట్ సైడ్ ఉంది సో లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే లెఫ్ట్ ఐడెంటిటీ అవుతుంది ఓకేనా సో దెన్ ఈ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ ఐడెంటిటీ ఓకేనా సో ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ ఈ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ సో కమా ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎస్ దెన్ ఈ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ ఐడెంటిటీ సో ఈ అనేది మనకి ఎట్ సైడ్ ఉందంటే లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి సో ఈ ఏమవుతుందంటే లెఫ్ట్ ఐడెంటిటీ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ ఏ సర్కిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు E circle A is equal to A, comma for all A belongs to S. Then we say that E is called identity element of S. This is called
ఐడెంటిటీ ప్రాపర్టీ. ఓకేనా. సో మనం ఏమంటున్నాము, ఏ సర్కిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏకి ఈక్వల్ అయితే దెన్ ఈ ఈజ్ కాల్డ్ రైట్ ఐడెంటిటీ అంటున్నాం. ఈ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏకి ఈక్వల్ అయితే దెన్ ఈ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ ఐడెంటిటీ అంటున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ ఏ సర్కిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ. సో ఏ సర్కిల్ ఈ వాల్యూ ఏకి ఈక్వలే, ఈ సర్కిల్ ఏ వాల్యూ ఏకి ఈక్వలే, కాబట్టి రెండింటిని కంబైన్ చేస్తున్నాం. సో కంబైన్ చేస్తే ఏమవుతుందంటే ఏ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కమా ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎస్, దెన్ వి సే దట్ ఈ ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ ఎస్. ఓకేనా. సో కాబట్టి ఈ ఏమవుతుందంటే మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. దీని గురించే కదా మనం మన డెఫినేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్. సో ఐడెంటిటీ ఎలిమెంట్ అని ఎప్పుడు అంటామంటే ఏ సర్కిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, దెన్ వి సే దట్ ఈ ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ ఎస్. ఓకేనా. సో దిస్ ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ ప్రాపర్టీ. సో దీన్ని ఏమంటారంటే ఐడెంటిటీ ప్రాపర్టీ అని అంటారనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ ఎలిమెంట్. సో దిస్ ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్ డెఫినేషన్. సో నెక్స్ట్ డెఫినేషన్ ఇన్వర్స్ ఎలిమెంట్. ఓకేనా. సో ఇన్వర్స్ ఎలిమెంట్ ఏంటో చూద్దాం. లెట్ ఎస్ బి ఏ నాన్ ఎంప్టీ సెట్ and circle be a binary operation on S. Okay na. Let E be the identity element ఇన్ ఎస్. ఓకేనా. సో ఏం తీసుకున్నాం ఇన్వర్స్ ఎలిమెంట్లో లెట్ ఎస్ బి ఏ నాన్ ఎంప్టీ సెట్. సో ఎస్ అనేది నాన్ ఎంప్టీ సెట్ అండ్ సర్కిల్ బి ఏ బైనరీ ఆపరేషన్. సో హియర్ బైనరీ ఆపరేషన్ ఈజ్ సర్కిల్. లెట్ ఈ బి ది ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ఎస్. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే సో ఐడెంటిటీ తర్వాత వచ్చే నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే ఇన్వర్స్ ఎలిమెంట్. సో ఇన్వర్స్ ఎలిమెంట్లో మనం అడిషనల్గా ఏం తీసుకుంటామంటే ఈ తీసుకుంటాం. ఓకేనా. సో మనకి ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ యూజ్ అవుతుంది కాబట్టి లెట్ ఈ బి ది ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ఎస్. ఓకేనా. సో అయితే ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నామో చూద్దాం. ఓకేనా. ఫర్ ఏ బిలాంగ్స్ టు ఎస్ దెర్ ఎగ్జిస్ట్ B belongs to S such that A circle B is equal to E, then B is called right inverse of A. Okay na. సో ఏమంటున్నాం ఫస్ట్ పాయింట్ ఫర్ ఏ బిలాంగ్స్ టు ఎస్ దెర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు ఎస్. సో ఏ అనే ఎలిమెంట్ ఎస్లో ఉంది, దెర్ ఎగ్జిస్ట్ బి అనే ఎలిమెంట్ ఎస్లో ఉంది. ఓకేనా. సచ్ దట్ ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ. ఓకేనా. సో ఏ సర్కిల్ బి దేనికి ఈక్వల్ కావాలంటే ఈకి ఈక్వల్ కావాలి. ఓకేనా. దెన్ బి ఈజ్ కాల్డ్ రైట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. సో ఇక్కడ అయితే బి ఏమవుతుందంటే సో బి మనకి ఎట్ సైడ్ ఉంది, సో రైట్ సైడ్ ఉంది కాబట్టి బి ఏమవుతుందంటే రైట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. సో ఏకి ఏమవుతుందంటే రైట్ ఇన్వర్స్ అవుతుంది అనమాట. సో బి అనేది మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి సో ఏకి బి అనేది మనకి ఏమవుతుందంటే రైట్ ఇన్వర్స్ అవుతుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఫర్ ఏ బిలాంగ్స్ టు ఎస్ దెర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ B circle A is equal to E. Okay na. Then B is called left inverse of A. Okay na. So next ఏంటి నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నాం ఫర్ A belongs to S there exist B belongs to S
such that B circle A is equal to E. ఓకేనా. సో B circle A దేనికి ఈక్వల్ కావాలంటే ఈకి ఈక్వల్ అనమాట, ఈకి ఈక్వల్ కావాలన్నమాట. ఓకేనా. సో దెన్ B ఈజ్ కాల్డ్ లెఫ్ట్ ఇన్వర్స్ ఆఫ్ A. సో ఇప్పుడు మనకి B అనేది ఎట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి సో B అనేది ఏకి ఏమవుతుందంటే లెఫ్ట్ ఇన్వర్స్ అవుతుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ సెకండ్ పాయింట్. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఫర్ A belongs to S, there exists B belongs to S such that A circle B is equal to B circle A is equal to E. Okay na. Then B is called inverse element of A. Okay na. This is called inverse law or inverse property. Okay na. సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నాం, ఫర్ ఏ బిలాంగ్స్ టు ఎస్ దెర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఓకేనా. సో ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈకి ఈక్వల్ అనమాట. సో ఎందుకంటే సో ఫస్ట్ పాయింట్లో ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఈకి ఈక్వల్, సెకండ్ పాయింట్లో బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈకి ఈక్వల్. సో ఇప్పుడు రెండు కంబైన్ చేసి రాస్తే ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ, దెన్ బి ఈజ్ కాల్డ్ ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. సో కాబట్టి బి ఏమవుతుందంటే మనకి ఏకి ఇన్వర్స్ ఎలిమెంట్ అవుతుంది అనమాట. ఓకేనా. సపరేట్గా అయితే రైట్ లెఫ్ట్ అవుతుంది. సో రెండు కంబైన్ చేసి రాస్తే మనకి ఏమవుతుందంటే బి ఈజ్ కాల్డ్ ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. ఓకేనా. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇన్వర్స్ లా ఆర్ ఇన్వర్స్ ప్రాపర్టీ. సో దీన్ని ఏమంటారంటే ఇన్వర్స్ లా ఆర్ ఇన్వర్స్ ప్రాపర్టీ అంటారనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇన్వర్స్ ఎలిమెంట్ డెఫినేషన్. ఓకేనా. సో నెక్స్ట్ నోట్. సో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ నోట్. ఓకేనా. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నామంటే ఇఫ్ అడిషన్ ఈజ్ ది బైనరీ ఆపరేషన్ then the identity element E is equal to 0. ఓకేనా. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాం అడిషన్లో, ఇఫ్ అడిషన్ ఈజ్ ది బైనరీ ఆపరేషన్. సో అడిషన్ అంటే ప్లస్. ఓకేనా. సో ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ అయితే సో ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ. సో ఐడెంటిటీ ఎలిమెంట్కి సింబల్ ఏంటంటే ఈ. ఓకేనా. సో ఆ ఈ దేనికి ఈక్వల్ అవుతుందంటే 0కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇఫ్ multiplication is the binary operation then the identity element E is equal to 1. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నామంటే సో ఇఫ్ మల్టిప్లికేషన్ ఈజ్ ది బైనరీ ఆపరేషన్. సో బైనరీ ఆపరేషన్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ అంటే ఇంటూ ఆర్ డాట్. ఓకేనా. సో అయితే దెన్ ది ఐడెంటిటీ ఎలిమెంట్. సో ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ దేనికి ఈక్వల్ అవుతుందంటే 1కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. సో అడిషన్ అనేది బైనరీ ఆపరేషన్ అయితే ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0. మల్టిప్లికేషన్ అనేది బైనరీ ఆపరేషన్ అయితే ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1కి ఈక్వల్. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్, if addition is the binary operation, if addition is the binary operation then the inverse of A is minus A. ఓకేనా.
సో అడిషన్ అనేది బైనరీ ఆపరేషన్ అయితే సో దెన్ ది ఇన్వర్ట్స్ ఆఫ్ ఏ, సో ఏకి ఇన్వర్ట్స్ ఏమవుతుందంటే మైనస్ ఏ అవుతుంది అనమాట ఎప్పుడు అంటే సో అడిషన్ అనేది బైనరీ ఆపరేషన్ అయితే. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్, if multiplication is the binary operation, then the inverse of A is 1/a or A inverse. ఓకేనా. సో ఏమంటున్నాము, ఇఫ్ మల్టిప్లికేషన్ ఈజ్ ది బైనరీ ఆపరేషన్, సో మల్టిప్లికేషన్ అనేది బైనరీ ఆపరేషన్ అయితే సో ఇన్వర్ట్స్ ఆఫ్ ఏ, సో ఏకి ఇన్వర్ట్స్ ఏమవుతుందంటే 1/a. సో 1/aని ఏం రాయొచ్చు అంటే ఏ ఇన్వర్ట్స్ అని రాయొచ్చు. సో ఏ ఇన్వర్ట్స్ అంటే మీన్స్ ఏంటి, రెసిప్రోకల్ కదా. సో ఏ ఇన్వర్ట్స్ అంటే 1/a. ఓకేనా. సో ఇవి నోట్లో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా. సో అడిషన్ ఈజ్ బైనరీ ఆపరేషన్, దెన్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఈజ్ ది బైనరీ ఆపరేషన్, దెన్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1. So next, if addition is the binary operation, the inverse of A is minus A. So if multiplication is the binary operation, the inverse of A is 1/a or A inverse. Okay na. So ivi some important points anamata. So ivi maniki further ga use aithe anamata. So next definition, monoid. So next definition is monoid. సో మొనాయిడ్ అంటే ఏంటో చూద్దాం. an algebraic structure S comma circle is called a monoid if circle is associative and there is an identity element with respect to circle. Okay na. సో మొనాయిడ్ డెఫినేషన్ ఏం చెప్తున్నామంటే ది ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్. ఓకేనా. సో ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ని ఇలాగనే కదా మనం డినోట్ చేసేది. సో కాబట్టి అన్ ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్, సో ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే సెట్ ఎస్, బైనరీ ఆపరేషన్ సర్కిల్ అనమాట. ఓకేనా. కాబట్టి అన్ ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ ఎస్ కామా సర్కిల్ ఈజ్ కాల్డ్ ఏ మొనాయిడ్. సో ఎప్పుడు మొనాయిడ్ అంటారంటే ఇఫ్ సర్కిల్ ఈజ్ అసోసియేటివ్. సో సర్కిల్ అనేది ఏం కావాలంటే అసోసియేటివ్. సో అసోసియేటివ్ కండిషన్ సాటిస్ఫై కావాలి అండ్ దెర్ ఈజ్ అన్ ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. ఓకేనా. సో దాంతోపాటు ఏముండాలంటే సో దెర్ ఈజ్ అన్ ఐడెంటిటీ ఎలిమెంట్. సో ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా ఉండాలి. సో విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. ఓకేనా. సో సర్కిల్తో ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా సాటిస్ఫై కావాలి. ఓకేనా. సో దిస్ ఈస్ కాల్డ్ మొనాయిడ్. ఓకేనా. సో ఇది మొనాయిడ్ డెఫినేషన్.